మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని వారికి భరోసా కల్పించే విధంగా పోలీసింగ్ ఉంటుందని, శాంతి భద్రతల విషయంలోనూ కఠినంగా ఉంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని, విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అదేవిధంగా జిల్లా పోలీస్ సిబ్బందితో క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటు చేసి జిల్లాలో శాంతి, సౌమ్యం, పారదర్శక నిర్వహణకు ఈ క్విక్ రియాక్షన్ టీం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్ బాధ్యత ఎక్కడ కూడా జిల్లాలో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలి. డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మెయిన్ 3 డ్యూటీస్ ఉంటాయి. ఒకటేమో ఫస్ట్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. ఏం క్రైమ్ బాగా చూసుకోవాలి. క్రైమ్ అంటే దొంగతనాలు, లూటీ, తర్వాత ఒకరికొకరు దాడి చేసి ఇవన్నీ. రెండోది ఏంటంటే డిటెక్షన్ ఆఫ్ క్రైమ్, దాన్ని పట్టుకోవాలి. మూడోది మెయింటైనింగ్ లాండ్ ఆర్డర్. మూడే చేయాలి. ఈ 3 చేయాలంటే మాత్రం కంపల్సరీ దండోపాయం. అంటే మంచి చెప్తాం ఇంటేరు, మళ్ళీ వాటి ముందు బదిలాడటం, మంచి చెప్తాం ఇంటేరు ఎలాగో చేయాలి దండోపాయం. ఇవన్నీ కంట్రోల్ చేయాలి. జిల్లా కంట్రోల్ చేయాలంటే ఫోర్స్ అవసరం. అయితే ఇప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనకి ఫోర్స్ తక్కువ ఉంది. ఒక 2 months అయితే మనకి 100 మంది కాన్స్టేబుల్ వస్తారు, ఎస్ఐ వస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.